3.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం యొక్క పనితీరుపై కానీ, ప్రభుత్వ పాలనపై కానీ, స్కీములపై కానీ, స్కీముల ఇంప్లిమెంటేషన్ పైన కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే కదా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఏముందండి తెలంగాణలో? కాంగ్రెసే కదా, కాంగ్రెసే కదా. మరి ఈ ప్రధాన ప్రతిపక్షం ఎక్కడ సమర్థవంతంగా గట్టిగా వాయిస్ రేజ్ చేసిన దాఖలాలు ఏం కనిపించట్లేదు. ఈ మధ్య మీ వాయిస్ కూడా వినిపించట్లేదు. కారణం ఏంటంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యాజ్ అపోజిషన్ పార్టీగా రేజ్ చేస్తూ ఉంది ఇష్యూస్ని. ఏ ఇష్యూ పైన ప్రజల లోపల ఇష్యూస్ అనేక, ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పైన కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నించింది. రుణమాఫీ అనేది వన్ టైంలో జరగలేదు. ఒకటి జరిగినా కూడా మీరు వడ్డీ భారమే అయింది వాళ్ళకు. ఆ వడ్డీకే మోర్ దాన్ 60% వడ్డీకే పోయింది 1 lakhలో. ఇప్పుడు మీరు ఇచ్చినంత వడ్డీకి సరిపోతే మీరు రుణం ఎట్లా మాఫీ అయింది అని. సో దానికి కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఏమంటాడు? వడ్డీ కూడా కట్టిన అంటాడు. పచ్చబద్ధం. వడ్డీ కట్టిన అంటే వందల మంది మెసేజ్లు పెట్టిండు, నాకు వడ్డీ రాలేదు, మాకు ఎవరికి వడ్డీ లేదు, అబద్ధం చెప్తుండని మెసేజ్లు పెట్టారు ప్రజలు. రైతులు మెసేజ్లు పెట్టారు, ఫోన్లు చేశారు, మేడం మాకు రాలేదని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు. సో ఇది కేవలం ఒక ప్రపగాండా చేసుకుంటాడు ముఖ్యమంత్రి. ఏ స్కీమ్ అయినా కూడా చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్ అయిపోయిందని ప్రకటించడం తప్ప ఇంప్లిమెంటేషన్ గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఒకటి ఆ ఇంప్లిమెంటేషన్ పైన కూడా మీడియా కూడా ఎక్కడ ఫోకస్ చేయటం లేదు. ఇంకొకటి, ఇప్పుడు మీడియా కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఏదైనా ఒక స్కీమ్ చెప్పినా ఇంకా ఎక్కడ ఏదైనా చిన్న మిస్యూజ్ అయితే పెద్ద పెద్ద అక్షరాలతో, ఇంత బోల్డ్ అక్షరాలతో మీడియాలో వచ్చేది. ఇప్పుడు అసలు ఎక్కడ లేదు. ప్రతిరోజు ఈ స్కీము, ఆ స్కీము, ఈ ప్రకటన, ఆ ప్రకటన గురించే బంధన్ ఐటమ్స్ తప్ప ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లుంది, ఎంతమందికి అందింది, దాని అంటే లబ్ధి పొందారే కాకుండా అది కరెక్ట్ గా జరుగుతుందా, జరగటం లేదా, ఓన్లీ ఇది మీడియా కోసమైనా నిజంగా ఎంతమంది దీనివల్ల లబ్ధి పొందారనేటటువంటిది మీడియా ఫోకస్ చేయట్లేదు. అంటే దాని మీద అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పట్లేదా, లేకపోతే ఓన్లీ ఈ ప్రభుత్వం ఏం చెప్పిందో వన్ సైడ్ గానే చెప్తున్నారని అర్థం కాని పరిస్థితి ప్రజలకే అర్థం కావట్లేదు. మరి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరే గట్టిగా అడగాలి కదా. ప్రభుత్వంలో మేము లేదు కదా ఇన్ఫర్మేషన్ మాట్లాడడానికి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అపోజిషన్ పార్టీగా ఈ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వం ఇది. సో వాళ్ళు అనుకున్న వాటికి సమాచారం ఉంటుంది, ఇవ్వదలుచుకున్న వాటికి సమాచారం ఉండదు. మీకు ఎంతో మంది ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారంటారు, అవే అడగాల్సింది మీరు. అదే అడిగినాం కదా అసెంబ్లీలో అదే ప్రశ్నించిన రైతు ఎగ్జాంపుల్ చూపించి ప్రశ్నించినాం ముఖ్యమంత్రి గారిని. అసెంబ్లీలో అట్లా ఒక రైతు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చి ప్రశ్నించినాం. సో అక్కడ తేట తెల్లమైంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చెప్తున్నదంతా అబద్ధము. రుణమాఫీలో వడ్డీ చెల్లింపులు ఎవరికి జరగలేదు. వాళ్ళు చెల్లించినటువంటి రుణమాఫీ వడ్డీలో దాదాపు 70%, 60%, 80% కొన్ని చోట్ల వడ్డీలకే సరిపోయింది. సో అదంతా అబద్ధం చెప్తా ఉందనేది అదొక స్పష్టమైంది. ఇంకా మిగతా విషయాల్లో ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అనేక సార్లు చర్చలు జరిగింది అసెంబ్లీలో. మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతోనే లేదు, ఓ చిత్తశుద్ధి లేదు. వాటిని పక్కన పెట్టేసి వాటి నిధులు కేటాయించకుండా అరకొర నిధులు కేటాయించి కొత్త ప్రాజెక్టులకి, అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక టేకప్ చేసినటువంటి న్యూ ప్రాజెక్ట్స్ పైన పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటికి, అంటే అవి ఎట్లా పూర్తి కావు 2 ఏళ్లలో, పూర్తి కావాల్సిన వాటికేమో నిధులు కేటాయించరు, కొత్త వాటికేమో నిధులు కేటాయించి అక్కడ చేస్తే అవేమో 2 ఏళ్లలో పూర్తి కావు. అంటే దీంట్లో ప్రజలకు లబ్ధి జరగదు, దాంట్లో కూడా ప్రజలకు లబ్ధి జరగదు. అంటే కేవలం కాంట్రాక్టులు, కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకొని ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడడం కాకపోతే ఎందుకోసం వీటి మీద చిత్తశుద్ధి లేదు, వాటి మీద మాత్రం ఎందుకు ఉంది? దీన్ని అనుమానాలు రాకుంటే మరి ఏముంటాయి? సో వీటి మీద అనేక సార్లు ప్రశ్నించినాం. మిషన్ భగీరథ ఏముంది? డబ్బులన్నీ పైపుల్లో పోతున్నాయి వాళ్ళ ఇంటి వరకు, నీళ్లు పోతున్నాయో తెలియదు కానీ ఆ పైపులో డబ్బులు బయటటువంటి మిషన్ భగీరథ. ఈరోజు మిషన్ భగీరథ 1000 కోట్ల రూపాయలు, అంటే ఇప్పుడు 40,000 పైన కోట్ల పైన మిషన్ భగీరథ అంటాం. అయిపోయే వరకు 60,000 కోట్లు అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు. ఈరోజు పైపులు ఒకటి ఎక్కడ చూసినా రోడ్ల మీద మన పైపులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అని గ్రామాల లోపల మొత్తం తవ్వి పడేశారు. గ్రామాల్లో 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి.
సిమెంట్ రోడ్లు ఏ గ్రామంలో కూడా లేని పరిస్థితి ఈరోజు మొత్తం తవ్వి పడేశారు. ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంతకుముందు ప్రభుత్వాలు ఎవరు వేసిన సిమెంట్ రోడ్లని మట్టు మాయం ఈరోజు ఊళ్ళలో. ఒక్క సిమెంట్ రోడ్ లేదు. మొత్తం డిస్ట్రిబ్యూషన్ లైన్లని నీళ్ళ కోసం ఇంటింటికి నల్లా అని తవ్వేసి ఘోరమైన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. ఈరోజు 1000 కోట్లు పెడితే కూడా మళ్ళీ ఈరోజు ఆ సీసీ రోడ్లు లేని ఇంకా మళ్ళీ 50-60 వేల కోట్లు కావాలా. ఇప్పుడు సీసీ రోడ్లకు గ్రామాల్లో ఉన్న సీసీ రోడ్లకు ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్లు పెడతామంటున్నారు. ఆ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఫండ్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందేమీ లేదు ఇక్కడ. ₹1 సీసీ రోడ్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. 1 కిలోమీటర్ సీసీ రోడ్ రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. ఎన్ఆర్ఈజీఎస్ కింద లాస్ట్ ఇయర్ కొంత వేశారు, అవి సగంలోనే అయిపోయినాయి. మార్చి నెల వస్తుందంటే మార్చి ఫస్ట్ వీక్లో రోడ్లు శాంక్షన్ ఇవ్వమంటారు, రోడ్లు ప్రపోజల్ పంపమంటారు. ఆ ప్రపోజల్ పంపే వరకే నెలలు అయిపోతాయి. పనులు మొదలుపెట్టని ఇంకనే ఉండదు. ఆ స్టార్ట్ చేయని ఇంకా మార్కింగ్ దాని కొన్ని నెల అయిపోతుంది. అంత లోపల మార్చి ఎండింగ్ వస్తుంది, పనులు స్టార్ట్ అయ్యేది కొన్ని. ఇదంతా కూడా ప్రాక్టికల్గా కింద వీళ్ళు చెప్పినట్టు విధంగా ప్రాక్టికల్గా జరగటం లేదు. ఈ మిషన్ భగీరథ కింద పెద్ద ఎత్తున గ్రామాలు నాశనం అయిపోయినాయి. సీసీ రోడ్లు ఊళ్ళల్లో రోడ్లు లేకుండా బురదలైపోయినాయి ఊళ్ళల్లో రోడ్లు. మన వర్షాకాలం అయితే చూడబుద్ధి కానటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉండేది. ఈరోజు ఎక్కడ చూస్తే గుంతలు, ఊరంతా నాశనం అయ్యి ఉన్నాయి రోడ్లు. ఆ పైప్ లైన్లు తవ్వేసి అడ్డదిడ్డంగా తవ్వేసి ఊర్లలో. మరి ఇమ్మీడియట్గా ఎక్కడన్నా పైప్ లైన్ల కోసం తవ్వినా ఏమైనా ఇమ్మీడియట్గా దానికి మెయింటెనెన్స్ కూడా చేసేయాలి. అట్లాంటి పరిస్థితి లేదు ఈరోజు. సో మిషన్ భగీరథలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు తప్ప దాంట్లో 1000 కోట్ల రూపాయల దుర్వినియోగం కాకుండా అవినీతి పాలయ్యింది, వాళ్ళ జేబుల్లోకి వెళ్ళింది అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి, అంటే ప్రతి ఒక్కరు బహాటంగానే చెప్పుకుంటారు, రహస్యం కూడా ఏం లేదు. ఇప్పుడు సివిల్ వర్క్స్ ఏమో కాలేదు, పైపులు ఒకటి అయినాయి. పైపులలో తమకు కావాల్సిన వాళ్ళకు పైపులు ఇండస్ట్రీస్ ఇచ్చారు, పైపులు తెచ్చారు, రకరకాలుగా ఉంది. అది మొత్తం ఆ మిషన్ భగీరథనే ఒక అవినీతి భగీరథ. ఇక మిషన్ కాకతీయ అయితే ఇంక అసలు వాళ్ళు చెప్తారు ఇక పాపం గతంలో చెరువులు అనేటివి ఎట్లుంటాయో తెలియదు, ఎట్లున్నాయో తెలియదు. మేము వచ్చినాకనే చెరువులు వచ్చినాయి, మేము వచ్చినాకనే చెరువులు నిండినాయి, వచ్చినాకనే చేసాము. ఈరోజు ఎంత దారుణమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు. మిషన్ కాకతీయ అనేటటువంటి పేరు పెట్టుకొని ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి సంవత్సరం కూడా చెరువులకు మరమ్మతు జరిగేది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్లలో ఆ చెరువులకంతా కూడా ఎవ్రీ ఇయర్ అంటే ఒక ఫేజ్ వైజ్గా తీసుకొని వాటికి రిపేర్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చేసిన వాటికే మీరు మళ్ళీ ఎస్టిమేషన్లు పెట్టి చేసినట్టు చూపించుకొని దోచుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏముంది మిషన్ కాకతీయలో? అంటే రీడిజైనింగ్ దాంట్లో రీడిజైన్లు ఏమీ లేవు. చెరువుకి ఏమైనా రీడిజైన్ చేస్తారా వీళ్ళు? ఇప్పుడు ప్రాజెక్టులు కూడా చెరువుకు రీడిజైన్ ఏం చేసేది ఉంటది? తూములకు పోయి ఉంటే తూములు రిపేర్ చేసుకోవాలా, కట్టలు ఏమైనా పాడైపోతే కట్టలు రిపేర్ చేసుకోవాలా. కట్టలు రిపేర్ ఎన్ఆర్ఈజీఎస్ కింద గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూనే ఉన్నాయి. ఐబీ కింద పెద్ద ఎత్తున రిపేర్, చెరువులలో కుంటలకు తూములకు రిపేర్ జరుగుతూనే ఉన్నాయి. ఫీడర్ ఛానల్స్ చేసుకునే ఉన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కూడా పెద్ద ఎత్తున ఫీడర్ ఛానల్స్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏమైనా మిగిలిన అక్కడక్కడ ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే చేసిండవచ్చు. కానీ 1000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ దోచుకుందని ప్రభుత్వం. చెరువులు ఎప్పుడు నిండుతాయమ్మా? చెరువులు వర్షం పడితే చెరువులు నిండుతాయి, వర్షాలు పడితే నిండుతాయి, లేకుంటే నిండవు. లేదు, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా వర్షాలు పడితే వర్షం పడిన దగ్గర నిండినాయి, వర్షం పడిన దగ్గర నిండలేదు. మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఆ ప్రాజెక్టుల ద్వారా అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి నింపుకున్నాం. కొన్ని చోట్ల అవకాశం లేని చోట అట్లే ఉన్నాయి చెరువులు నీళ్ళు లేకుండా. వర్షం వచ్చిన చోట నిండినాయి, వర్షం లేని చోట అట్లే ఎండిపోయి ఉన్నాయి. ఇదేదో మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఏదో మహత్యం చేసినట్టు, వీళ్ళ చేతిలో మంత్రదండం ఉన్నట్టు, ఆ దండం తిప్పేస్తే మొత్తం చెరువులు అయిపోయినట్టు, ఆ దండం తిప్పేస్తే మొత్తం చెరువులు నిండినట్టు. ఏంది ఇది ప్రచారం? ఇది ప్రచారానికి 1000 కోట్ల దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. పని కంటే ఎక్కువ ప్రచారం మీదనే దుర్వినియోగం అవుతా ఉంది నిధులు, ప్రభుత్వ నిధులు. మా హయాంలో కూడా నేను ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాను. అసలు అసలు వీళ్ళ ప్రచారానికి ఎంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అంత ఖర్చు పెట్టాలంటే అసలు పరిస్థితి భయపడేటటువంటి వాళ్ళం. మీడియాకు అన్ని వేల అంత డబ్బు అవసరమని. అట్లాంటిది ఈరోజు ఏం ప్రచారము? అసలు ఆ ప్రచారానికి ఎంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు ఈరోజు వీళ్ళు. ప్రశ్నించే దిక్కు లేదనంటే ప్రశ్నించడానికి పేపర్లో ఈ రోజులో అసలు కంప్లీట్ బంద్ అయిపోయినాయి. ఎవరు ప్రశ్నించారు అప్పుడు? గతంలో ఎవరు ప్రశ్నించేవాళ్ళు? పత్రికలు కీలక పాత్ర పోషించేది. ప్రతిపక్షాలు ఏ ప్రతిపక్షానికైనా
పత్రికలో వచ్చే సమాచారమే కీలకమైనటువంటి సమాచారంగా ఉండేది. అవును. ఈరోజు ఆ పరిస్థితి కనపడతలేదు మనకు. అన్ని తానే అంటే తందానా అనే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ 3.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఈ ప్రభుత్వానికి మీరు ఇట్లా వంతపాడాలా? ఇంకెన్ని రోజులు? ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ ఏంటి, వాటిని దుర్వినియోగం ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి మీడియా కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రశ్నిస్తుంటే వాటిని ఆపేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా ఏ మీడియా అయినా కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే ఆ మీడియా కట్టు మీడియాలు కట్టు, లేదా పేపర్ ఉంటే పేపర్ బంద్ చేయించాలా? ఇది కూడా ఈ నిరంకుశమైనటువంటి పాలన, నియంతృత్వం ధోరణితో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పోకడ. అసలు అంటే మీడియా కంటే నేనేమనుకుంటున్నా అంటే మీడియా ఇంత భయపడడానికి కారణం కూడా అన్నీ కూడా మెజారిటీ ఆంధ్ర మీడియా ఉన్నాయి. అవును, ఆంధ్ర మీడియా ఉంది ఎక్కువ. సో ఆంధ్ర మీడియాకు వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈయన ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర మీడియా గురించి ఉద్యమం సమయంలో అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళని విమర్శించాడు, హెచ్చరించాడు. సో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి మేము వాళ్ళతో ఇక ప్రభుత్వంతో ఎందుకు మాకు పేచి అని మీడియా అంతా మరి ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తుందని కూడా మాకు అనుమానాలు వస్తాయి. ప్రజలకు వచ్చిన అనుమానం, నాకు వచ్చిన అనుమానం కాదు, ప్రజలకు వచ్చినటువంటి అనుమానం ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాలా చాలా ఉద్యమం సమయంలో ఎన్నో మాట్లాడినారు కదా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు మీడియాలో ప్రతి ఒక్క టీవీలో కానీ, టీవీ ఛానల్లో కానీ, పేపర్లో, ప్రింట్ మీడియాలో కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ పైన ఎలాంటి స్టోరీసే లేవు. అవును, అది కూడా చాలా ముఖ్యం. పత్రికలు కూడా, పత్రిక కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇది ప్రజాస్వామ్యంలో మీడియా అనేదే ప్రజల పక్షాన ఉండేటటువంటిది. ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి మీడియా ఈరోజు ప్రజల గురించి ఆలోచించి ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో ఏ విధంగా ఎండగట్టేవాళ్ళో ఇప్పుడు కూడా ఆ పరిస్థితికి తప్పకుండా ఆ వైపు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంతా కూడా విచ్ఛిన్న పోకడలో పోతుందనే అంటారు మీరు? ఖచ్చితంగా. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch